Golden Prime Stories. పెంకుటిల్లు, మట్టి రోడ్లు, పచ్చని చెట్లతో కళకళలాడుతున్న ఒక పాతకాలపు పల్లెటూరు ధర్మవరం. ఆ ఊరి నడిబొడ్డున సుబ్బయ్య అనే పిసినారి ఉండేవాడు. వాడు ఒక పెద్ద పూటకోళ్ల ఇల్లు నడుపుతూ ఉండేవాడు. సుబ్బయ్య వంటకాల వాసన ఊరంతా ఘుమఘుమలాడేది. వంకాయ మసాలా కూర, వేడివేడి నెయ్యి, మిరియాల రసం, కోడి పులుసు, ఇలా ఆ పూటకోళ్ల ఇల్లు నుంచి వచ్చే వాసన పీలిస్తే చాలు, నిండు కడుపుతో ఉన్నవాడికి కూడా ఆకలి పుడుతుంది. వంట ఎంత అద్భుతంగా ఉంటుందో సుబ్బయ్య బుద్ధి అంత దరిద్రంగా ఉంటుంది. వాడి పూటకోళ్ల ఇల్లుకి ఎవరైనా వచ్చి భోజనం చేస్తే వాళ్ళు వేసుకునే ప్రతి ముద్దకీ లెక్క కడతాడు. ఆ ఊరిలో మర్యాద రామన్న అనే ఒక గ్రామ పెద్ద న్యాయమూర్తి ఉండేవాడు. ఆయన తీర్పులు చాలా విచిత్రంగా, ఎంతో ధర్మబద్ధంగా ఉంటాయి. ఆయన పేరు చెప్తే చుట్టుపక్కల 10 ఊర్ల జనాలకు ఎంతో భక్తి, గౌరవం. ఒకరోజు మధ్యాహ్నం సుబ్బయ్య పూటకోళ్ల ఇల్లు జనంతో కిటకిటలాడుతోంది. సుబ్బయ్య గల్లా పెట్టె దగ్గర కూర్చుని విస్తరాకుల వైపు డేగ కన్నుతో చూస్తున్నాడు. పనివాడు సూరి గబగబా వడ్డిస్తున్నాడు. ఒక బాటసారి భోజనానికి కూర్చుని సగం కూడా తినకుండానే చెయ్యి కడుక్కోవడానికి లేవబోయాడు. బాటసారి, సుబ్బయ్య గారు, ఈరోజు నా ఒంట్లో బాగోలేదు, నేను చాలా తక్కువగా తిన్నాను, ఆకులో సగమన్నం అలాగే ఉండిపోయింది, దయచేసి సగం డబ్బులు మాత్రమే తీసుకోండి, నా దగ్గర తక్కువ డబ్బులున్నాయి అని బ్రతిమలాడాడు. అలా కాదు, మీరు తక్కువగా తిన్నా మొత్తం డబ్బులు ఇవ్వవలసిందే. మీరు ఆకు వేయించుకున్నారు, నేను నా స్వచ్ఛమైన నెయ్యి కూరలు వడ్డించాను. ఆకు రేటు, వడ్డించిన రేటు మొత్తం కట్టాల్సిందే. బాటసారి విసుక్కుంటూ మొత్తం డబ్బులు కట్టి వెళ్ళిపోయాడు. అయ్యగారు, మరీ ఇంత పిసినారితనం ఏంటండి? జనాలు మన పూటకోళ్ల ఇంటికి రావడం మానేస్తారు. ఒరేయ్ సూరి, నోర్ముయ్! నా వంట వాసన చూస్తేనే ముక్కు పుటాలు అదరాలి. నా వంట రుచి అలాంటిది. ఎక్కడికి పోతారు ఈ జనాలు? గిరగిరా తిరిగి నా గల్లాపేట దగ్గరికి రావాలి. పని చూసుకో. అదే సమయానికి పక్క ఊరు నుంచి రామయ్య అనే ఒక నిరుపేద కూలి పని వెతుక్కుంటూ ఆ ఊరికొచ్చాడు. పొద్దున్నే ఎప్పుడో బయలుదేరాడు. మధ్యాహ్నమయ్యేసరికి వాడికి ప్రాణాలు పోయేంత ఆకలి వేసింది. ఎండకి కళ్ళు తిరుగుతున్నాయి. వాడి భుజానికి ఒక చిన్న మూట ఉంది. ఆ మూటలో వాడి భార్య కట్టించిన 2 ఎండిపోయిన జొన్న రొట్టెలు మాత్రమే ఉన్నాయి. వాడి జేబులో కేవలం 4 రాగి కాసులు మాత్రమే ఉన్నాయి. అవి తన కూతురి మందుల కోసం ఎంతో కష్టపడి దాచుకున్నవి. వాటిని భోజనం కోసం ఖర్చు పెట్టకూడదని రామయ్య గట్టి నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య నడుచుకుంటూ సరిగ్గా సుబ్బయ్య పోటుకోళ్ల ఇంటి ముందున్న చెట్టు కిందికి వచ్చాడు. లోపల నుంచి వేడివేడి మాంసం కూర, వంకాయ కూర, పులుసు వాసనలు గుప్పుమని వస్తున్నాయి. ఆ వాసన పీల్చగానే రామయ్య కడుపులో ఉన్న పేగులు ఒక్కసారిగా నాట్యం చేశాయి. రామయ్య తనలో తాను, అబ్బా, ఏం వాసన! దేవుడా, నా ముక్కుకి ఈ వాసన తగులుతుంటే నా ఆకలి 10 అవుతుంది. లోపలికి వెళ్ళి కడుపు నిండా భోజనం చేయాలని ఉంది. కానీ నా దగ్గర ఉన్న ఈ 4 రాగి కాసులు ఖర్చు పెడితే నా బిడ్డకి జ్వరం మందులు ఎవరు కొంటారు? నా ఆకలి కంటే నా బిడ్డ ప్రాణమే ముఖ్యం అనుకుని పోటుకోళ్ల ఇంటి బయట ఉన్న అరుగు మీద నీడలో కూర్చున్నాడు. రామయ్య తన మూట విప్పాడు. అందులో ఉన్న 2 ఎండిపోయిన జొన్నరొట్టె ముక్కలు తీశాడు. అవి గట్టిగా రాయిలాగా ఉన్నాయి. దానికి నంజుకోవడానికి పచ్చడి కూడా లేదు. రామయ్య పోటుకోళ్ల ఇంటివైపు చూశాడు. లోపల నుంచి గుమగుమలాడే వాసనకి కళ్ళు మూసుకుని లోపల నుంచి వస్తున్న కూరల వాసన పీల్చుకుంటూ ఆ రొట్టెను ఆస్వాదిస్తూ తింటాడు. రామయ్య ఆనందంతో, ఆహా, లోపల వండుతున్న ఆ మసాలా వాసనని పీల్చుకుంటూ ఈ రొట్టె తింటుంటే నా రొట్టెకి ఆ వాసన భలే నంజుకుపోతుంది. రామయ్య కళ్ళు మూసుకుని గట్టిగా గాలి పీల్చడం, రొట్టె కొరకడం, ఆ రొట్టె ముక్క గొంతులో నుంచి దిగగానే మళ్లీ గాలి పీల్చడం, ఇలా ఎంతో తృప్తిగా రొట్టె ముక్కల్ని తినేస్తున్నాడు. కాని ఈ తతంగాన్నంతా పిసినారి సుబ్బయ్య గమనించాడు. సుబ్బయ్య కళ్ళు పెద్దవయ్యాయి. వాడి బుర్రలో ఒక దుర్మార్గమైన వ్యాపార లెక్క మొదలైంది. సుబ్బయ్య కోపంతో పరుగున బయటికి వచ్చాడు. నేరుగా రామయ్య దగ్గరికి వెళ్ళి, ఏయ్ దొంగ వెధవా, ఏం చేస్తున్నావురా నా అరుగు మీద కూర్చొని? అయ్యా, ఏమీ లేదు బాబు, ఆకలిగా ఉంటే నా రొట్టె నేను తింటున్నాను. నీ రొట్టె నువ్వు తింటున్నావు సరే, కానీ నా వంటల వాసన పీల్చుకుంటూ తింటున్నావు.
నా కూరల వాసన రుచి చూసావు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వు. రామయ్యకి బుర్ర పని చేయలేదు. వాసనకి డబ్బులా అని ఆశ్చర్యపోయాడు. అయ్యా సుబ్బయ్య గారు, నీకేమైనా పిచ్చా? నేను నా సొంత రొట్టె తింటున్నాను. వాసన అనేది గాలిలో వస్తుంది. గాలిలో వచ్చే వాసనకి కూడా ఎవరైనా డబ్బులు అడుగుతారా బాబు? నన్ను వదిలేయండి బాబు. ఇవ్వవా? నా వంటల వాసన దొంగిలిస్తావా? నాకు 4 రాగి కాసులు కట్టాల్సిందే. అయ్యా, నేను పేదవాడిని. వాసనకి డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తేను బాబు? దయచేసి నన్ను వదిలేయండి. మీరు మహాపిసినారిలా ఉన్నారు. సుబ్బయ్యకి కోపం నషాళానికంటింది. ఆ? నన్నే పిసినారి అంటావా? నా డబ్బు నాకు ఇస్తావా లేదా? పద, ఈ పంచాయతీకి పదరా దొంగ వేధవా అని సుబ్బయ్య అమాయకుడైన రామయ్యను రచ్చబండ దగ్గరికి తీసుకెళ్లాడు. రచ్చబండ దగ్గర పెద్ద మర్రి చెట్టు కింద మర్యాద రామన్నగారు గంభీరంగా కూర్చుని ఉన్నారు. సుబ్బయ్య, రామయ్య ఇద్దరూ రామన్నగారి ముందు నిలబడ్డారు. ఏంటి సుబ్బయ్య, ఈరోజు ఎవరి మీద దావా తెచ్చావు? ఈయన ఎవరు? ప్రభు, నేను న్యాయం కోసం మీ దగ్గరికి వచ్చాను. వీడు దొంగ. నా ఆస్తిని ఉచితంగా అనుభవించాడు. నేను రోజుకి 10 రూపాయల సరుకులు చేసి వంటలు వండుతుంటే ఆ వంటల నుంచి వచ్చే విలువైన వాసనను పీల్చుకుంటూ వీడు తన ఎండిన రొట్టెను ఎంతో రుచిగా తినేశాడు. వాసన దొంగిలించినందుకు డబ్బులు అడిగితే ఇవ్వనంటున్నాడు. మీరే వీడికి బుద్ధి చెప్పి నా డబ్బులు నాకు ఇప్పించాలి. చుట్టూ ఉన్న జనాలు ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. రామన్న చిరునవ్వు నవ్వుతాడు. ఓహో, అలా జరిగిందా సుబ్బయ్య? ఏమయ్యా, సుబ్బయ్య చెప్పింది నిజమేనా? నువ్వు వాడి వంటలు వాసన చూస్తూ రొట్టె తిన్నావా? అవును మహాప్రభు, నేను ఆకలితో అల్లాడిపోతున్నాను. ఆ సమయంలో ఆ ఇంటి నుంచి వచ్చిన వాసన నాకు ప్రాణం పోసింది. ఆ వాసనను పీల్చుకుంటూ నేను నా ఎండు రొట్టె తిన్నమాట వాస్తవమే. కానీ గాలికి వాసనకి కూడా డబ్బులు కట్టాలంటే నాలాంటి పేదవాడు ఎలా బతుకుతాడు ప్రభు? నా దగ్గర నా బిడ్డ మందుల కోసం దాచుకున్న 4 రాగి కాసులు మాత్రమే ఉన్నాయి. ఇవి ఇచ్చేస్తే నా బిడ్డ ప్రాణాలు పోతాయి. మీరే నన్ను రక్షించాలి. రామన్నగారు సుబ్బయ్యకి వాడి పద్ధతిలోనే దిమ్మ తిరిగే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. సుబ్బయ్య, నువ్వు చెప్పే వాదనలో ధర్మం ఉంది. నీ ఖరీదైన సరుకుల వల్లే ఆ వాసన వచ్చింది. ఆ వాసనను వీడు అనుభవించాడు కాబట్టి దానికి ప్రతిఫలం వీడు చెల్లించాల్సిందే. అది వినగానే సుబ్బయ్య ముఖం 1000 వోల్టుల్లా బల్బుల్లా వెలిగిపోయింది. ఆహా, ధర్మప్రభువులు! ఈ ఊర్లో మీరు తప్ప ఎవరూ ఇంత ధర్మంగా తీర్పు చెప్పలేరు. విన్నావుగా దొంగ వెధవా? మర్యాదగా ఆ 4 రాగి కాసులు ఇటు ఇవ్వు. రామయ్య గుండె ఆగిపోయినంత పనైంది. రామన్నగారు కూడా నాకు శిక్ష వేశారా? ఇక నా బిడ్డ బతుకు అని బోరున ఏడ్చాడు. ఊరి జనం కూడా రామన్నగారు ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి అని గుసగుసలాడ్డం మొదలుపెట్టారు. ఆగు సుబ్బయ్య, తొందరపడకు. న్యాయం ఇంకా పూర్తి కాలేదు. రామయ్య, నీ జేబులో ఆ 4 రాగి కాసులు ఉన్నాయి కదా, భయపడకు. వాటిని తీసి నీ కుడి చేతి గుప్పెట్లో పట్టుకో. రామయ్య వణుకుతూ తన జేబులో నుంచి ఆ 4 రాగి నాణాలను తీసి పిడికిలిలో గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ నాణేలను నీ చేతిలో గట్టిగా కదుపుతూ సుబ్బయ్యకు వినబడేలా గలగలామని శబ్దం చెయ్యి. రామయ్యకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు కాని రామన్నగారు చెప్పినట్టే సుబ్బయ్య పిడికిల్ని గట్టిగా ఊపాడు. లోపల ఉన్న రాగి నాణాలు గలగలా గలగలా అని గట్టిగా శబ్దం చేశాయి. ఇంకా గట్టిగా శబ్దం చెయ్యి. రామయ్య ఇంకా గట్టిగా ఊపాడు. గలగలా గలగలా అన్నాయి. ఆ శబ్దం అందరికీ స్పష్టంగా వినిపించింది. అప్పుడు రామన్నగారు చిరునవ్వుతో సుబ్బయ్య వైపు చూశారు. సుబ్బయ్య, రాగి నాణేల శబ్దం నీ చెవికి స్పష్టంగా వినిపించిందిగా? బాగా విన్నావుగా? విన్నాను మహాప్రభు. నా చెవిలో గింగురుమన్నాయి. ఆ శబ్దం వింటుంటేనే నా కడుపు నిండిపోతుంది. డబ్బుల శబ్దం అంటే నాకు అంత ఇష్టం. ఇప్పుడు ఆ డబ్బులు నా చేతిలో పెట్టమనండి. సుబ్బయ్య, మరి తీర్పు పూర్తయింది. రామయ్య నీ వంటల వాసనను మాత్రమే ఆస్వాదించాడు. దానికి ప్రతిఫలంగా నువ్వు వాడి డబ్బుల శబ్దాన్ని విన్నావు. వాసనకి శబ్దం సరిపోయింది. ఇద్దరి లెక్క తీరిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ తీర్పు విన్న వెంటనే అప్పటిదాకా మౌనంగా ఉన్న ఊరి జనం ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ఆ నవ్వులకి రచ్చబండ దత్తరిల్లిపోయింది. అదిరిపోయింది రామన్నగారు. వాసనకి శబ్దమట. భలే బుద్ధి చెప్పారు ఆ పిసినారికి. పిసినారి సుబ్బయ్యకి డబ్బులు రాకపోగా ఊరందరి ముందు భయంకరమైన అవమానం జరిగింది.
వాడి ముఖం మాడిపోయింది. తల దించుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకుంటాడు. రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. తన బిడ్డ మందులా డబ్బులు మిగిలాయని. మహాప్రభు, మీరు దేవుడయ్యా, నా కష్టం తీర్చారు. మీ తీర్పు ధర్మబద్ధం. మర్యాద రామన్నగారు తన దగ్గర ఉన్న 10 రూపాయలు తీసి రామయ్య చేతిలో పెట్టారు. రామయ్య, ఈ డబ్బుతో వెళ్ళి నీ కుటుంబానికి మంచి భోజనం కొనుక్కో. నీ బిడ్డకు మందులు తీసుకెళ్ళు. నిన్ను చూస్తే ఒక నిజాయితీగల పనివాడిలా ఉన్నావు. రేపట్నుంచి మా పొలంలో పనికిరా. నీకు మంచి జీతమిస్తాను. రామయ్య ఆనందంతో ఉప్పొంగిపోయాడు. రామన్న సంతోషంగా తన ఊరికి బయలుదేరాడు. నీతి, అతి పిసినారితనం, అత్యాశ ఎప్పటికైనా అవమానాన్ని, పరాభవాన్ని మిగులుస్తాయి. సమయస్ఫూర్తి, ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ధర్మబద్ధంగా పరిష్కరించవచ్చు.